ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించే నాయకుడు ఎవరనే అంశంపైన చర్చ జోరుగా సాగుతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నియోజకవర్గ నాయకత్వంపైన కొత్త చర్చ మొదలైంది. దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్లు, సామాజిక హక్కుల కోసం పోరాడిన ముద్రగడ లేని లోటును ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓపెన్గానే నాకు కుల రంగు అంటకట్టవద్దు, నేను అందరి వాడిని అని పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వైపు చూస్తున్నారట. ఇంతకు కాపు సామాజిక వర్గానికి కాపు కాసే నాయకుడు ఎవరు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గత కొంతకాలంగా కాపు సంఘాల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన వేదికలపై మాజీ మంత్రి తోట త్రిమూర్తులు వరుసగా కనిపిస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏ పార్టీ నిర్వహించిన కార్యక్రమమైనా సామాజిక ప్రయోజనాల కోసం ఆహ్వానిస్తే హాజరవుతానని ఆయన బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో తోట త్రిమూర్తులు చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాదు ఎవరు పిలిచినా వస్తానని చెబుతున్నారు. అలాగే సమస్యలపై ధైర్యంగా పోరాడే తెగువ, పార్టీలను ప్రశ్నించే ధైర్యం ఒక త్రిమూర్తులకే ఉందని అందరూ భావిస్తున్నారు. అలాగే వివిధ అంశాలపై తక్షణం స్పందించడం లాంటి అంశాలు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో కాపు వర్గానికి సంబంధించిన అంశాలపై తోట త్రిమూర్తులు మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సామాజిక వర్గంలో పలువురు నాయకులు తమ తమ ప్రాంతాల్లో ప్రభావాన్ని కొనసాగిస్తున్నా తోట త్రిమూర్తులకి ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదు. అందుకే పలువురు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఒకవైపు ముద్రగడ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయన జీవించి ఉన్న కాలంలో వృద్ధాప్యంతో తెర వెనుకకు వెళ్లిన, వివాదాలతో సహవాసం చేసిన, పేరు మార్చేసుకున్నా, ఎవరెన్ని అన్నా ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కు ఎవరంటే ఆయనే ఉండేవారు. ఆ స్థాయిలో ఆయన ప్రభావాన్ని చూపించారు. ఇప్పుడు మళ్లీ కాపుల్లో అంత గ్లామర్, అంత ఫాలోయింగ్ ఉన్న నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఆయన ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఒక సామాజిక వర్గానికి కట్టుబడి ఉంటే ఇతరులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అంతర్గతంగా ఎంత తమవాడినని చెప్పుకున్నా బయటికి మాత్రం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. అందుకని వీరందరికీ ఏకైక దిక్కు తోట త్రిమూర్తులు మాత్రమేనని నెట్టింట పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ముద్రగడ ఇప్పుడంత ప్రభావవంతమైన నాయకుడా కాదా అన్నది పక్కన పెడితే, రాజకీయంగా సామాజిక సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో కాపు నాయకత్వంపై జరుగుతున్న ఈ చర్చ భవిష్యత్తులో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని సీనియర్లు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై తోట త్రిమూర్తులు గాని, ఇతర ప్రముఖ కాపు నాయకులు గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఏ పార్టీ వారు పిలిచినా, ఎవరు పిలిచినా నేనున్నాను అని తోట త్రిమూర్తులు బహిరంగంగా ప్రకటించారు. ఇది కాపుల్లో కొంత ఆశావహ పరిణామంగా కనిపిస్తోంది. ఇటీవల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, పలు అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం వల్ల ఆయన రాజకీయంగా మరింత యాక్టివ్గా కనిపిస్తున్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీల వ్యూహాలు, కాపు సామాజిక వర్గం స్పందన ఆధారంగానే ఈ నాయకత్వ చర్చకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చివరాఖరికి చెప్పొచ్చేదేమిటంటే, తోట త్రిమూర్తులే ఇప్పటికీ రేసులో మొదటి స్థానంలో ఉన్నారు. ముద్రగడ మరణంతో ఏర్పడిన నాయకత్వ శూన్యతను ఎవరు భర్తీ చేస్తారు? తోట త్రిమూర్తులు ఆ పాత్రలోకి వస్తారా, లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా అన్న ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం కాపు రాజకీయాల్లో తోట త్రిమూర్తుల పేరు చర్చనీయాంశంగా మారిందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన అభిప్రాయం.